అబద్దాలు ఆడటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసులు, డబ్బు, గూండాయిజం ప్రయోగించిన బీఆర్ఎస్ 40% 4,000కు పైగా సర్పంచ్ స్థానాల్లో గెలుచుకుని తన సత్తా చాటిందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు మాట్లాడారు. ఇక రైతులు ఎరువుల కోసం గోసపడుతుంటే రేవంత్ రెడ్డి యాప్లు, మ్యాప్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గుండాయిజం చేసినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి. కారు జోరు, కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్లు ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది. కానీ ఈసారి ఏమైంది? మనం 40% 4,000కు పైగా సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4,000కు పైగా గెలిచినాం. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు. మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇల్లు కూడా అలానే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్దాలు ఆడడంలో రాజకీయాల్లో బహుశా ఏదైనా నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్.